మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనం ఒక్కొక్క అంటే లగ్నం గురించి, అదేవిధంగా ఇంట్లో వాస్తుపరంగా ఏ భావం అంటే ఏ ఫేసింగ్ పాడైతే ఆ రెండు కనెక్టివిటీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకంగా అసలు ధనం రాకపోవడానికి గల కారణం ఏంటి వాస్తుపరంగా, అదేవిధంగా గృహపరంగా ఏమిటి, దాంతోపాటు జన్మజాతక పరంగా కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రకంగా దానికి పరిహారాలు అవన్నీ కూడా చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్లో పర్టికులర్గా కండిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు అష్టమ స్థానము, జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ స్థానానికి చూసుకునేది ఏమిటి అంటే, అష్టమం అనేటువంటిది ఆయుష్ని చెప్తుంది, ఆయుర్దాయాన్ని చెప్తుంది. ఆయుర్దాయము అష్టమ స్థానంలో ఉంటుంది. అంటే మనిషి యొక్క ఆయుర్దాయం అల్పాయుర్దాయం ఉందా, మధ్యమాయుర్దాయం ఉందా, లేదా దీర్ఘాయుర్దాయం ఉందా అని. ఈ విషయంలో మనకి జన్మజాత చక్రంలో లగ్నాన్ని, అష్టమాన్ని, మూడవ స్థానాన్ని, దశమ స్థానాన్ని, అదేవిధంగా 11, 12 స్థానాలని, శని భగవానుణ్ణి, కుజుణ్ణి, వీటిని పరిశీలన చేయాలని చెప్తూ ఉంటారు. మహాదశల్ని, లేదా ఒక్కొక్కసారి చిన్నప్పుడు పిల్లలకి బాలారిష్టములు అని ఉంటాయి, మృత్యు భాగము అని ఉంటుంది. వీటిని పరిశీలన చేసి నిర్ధారణ చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కొంతమంది కన్సల్ట్స్ అయినప్పుడు కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇక్కడ ఆయుష్ లేదండి ఇంకా అది అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అయ్యో ఏమిటి మరి ఆయుష్ లేకపోతే ఎలాగా. దీనికి ఏమీ భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చాలా స్పష్టంగా ఆయుష్ని పెంచుకునేటువంటిది చెప్పారు. మనం చేసే కర్మల వల్ల ఆయుష్ తగ్గుతుంది, ఆయుష్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఆయుష్ పెరుగుతుంది, తరుగుతుంది, ఇది అందరికీ తెలుసు. ఎక్సర్సైజెస్ వల్ల, ఈ యోగాసనాలు చేయడం వల్ల, ప్రాణాయామం వల్ల కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అష్టమ స్థానం ఎవరికైతే ఉందో ఆ అష్టమ స్థానము, మూడో స్థానము బాగా యాక్టివ్ అయ్యాయి అనుకోండి, ఆయుష్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ వ్యక్తికి. ఎందుకంటే సర్వసాధారణంగా మనం సగటు మనిషి ఇప్పుడున్న కాలం పరంగా చూసుకుంటే 60, 70, 80, 100, 120 వరకే. కానీ మరి హిమాలయాల్లో లేదా యోగ సాధన చేసేవారు వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు. మరి ఆయుష్ అక్కడ వరకే ఉంటాయి. అంటే ఏమిటి, ఆయుష్ని పెంచే ప్రక్రియ ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే జాతచక్రాన్ని చూసి అయ్యో అల్పాయుష్ ఉందండి, అయ్యో గండాలు ఉన్నాయండి, అయ్యో ఇదైపోతుందని భయపడాల్సిన పని లేదు అంటాను నేను. దీనికి చక్కగా పనిచేసే ప్రక్రియ, అందరికీ సులభమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలోకి వెళ్ళడము. రెండవది లలిత కానీ లేదా చంద్రశేఖర అష్టకము అంటారు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని ఉంటుంది మనకి. చంద్రశేఖర అష్టకం మార్కండేయుడు చెప్పినటువంటిది. దాన్ని మీరు చక్కగా ఇలా ప్రాణాయామం చేస్తాం కదా, ఈ ఉంగరపు వేరుని ఎడమ నోస్ట్రల్ దగ్గర ఇలా పెట్టి ఈ యొక్క తంబు అంటే బ్రొటన వేలని ఇక్కడ, అంటే ఫస్ట్ ఉదాహరణకి లలితా సహస్రనామాలే చేద్దాం అనుకుందాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అనుకునేటప్పుడు ఊపిరి పీల్చుకోండి, ముయ్యండి. మూసిన తర్వాత
చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అంశే మూసించారు. మళ్ళీ వదిలేటప్పుడు ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఇట్లా ఒక్కొక్కటి చేస్తూ ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల తీసుకుంటున్నారు. అట్లా మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక బ్లాక్ చేశాం. అలాగా తీసుకునేటప్పుడు ఒక నామం బ్లాక్ చేసాం, మళ్ళీ బ్లాక్లో ఉన్నప్పుడు ఒకటి మళ్ళీ వదలం. ఎందుకంటే మన ప్రాణము మన యొక్క శ్వాసతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ శ్వాస మనం నాసికా రంధ్రాల ద్వారా ఇడా పింగళ సుషుమ్న అంటాం. అంటే ఇడా పింగళాయము కనబడేది సుషుమ్న అంతర్వాహినిగా నడుస్తూ ఉంటుంది. ఇవి జ్యోతిష్శాస్త్రంలో రవిచంద్రులుగా చెప్తారు. కుడి ముక్కు యొక్క రంధ్రం ఏదైతుందో రవి సంబంధంగాను, ఎడమ నోస్ట్రల్ అంటే ఎడమ వైపు ఉండేటువంటి ముక్కు యొక్క రంధ్రము చంద్రుడు సంబంధంగా చెప్తారు. ఈ రవిచంద్రులు రోజు కనుక మీరు ఈ సాధన చేసినట్లయితే, మొట్టమొదటిగా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే రోజు ఎవరైనా కనుక ఒక అరగంట సేపు కనుక ఈ సాధన చేస్తే 3 జన్మల పాపం దగ్ధమవుతుందట. 3 జన్మల పాపం. మనకి ఏదైనా పొందాలన్నా లేదా మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నామన్నా మనకి ఏదైనా వస్తుందన్నా కారణం ఏంటి? పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే. ఇప్పుడు ఆయుష్ని కూడా తగ్గించేది ఏది? పూర్వజన్మలో చేసిన పాపము ఆయుష్ని తగ్గిస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ఆయుష్ని పెంచే ప్రక్రియలో ఇడాపింగళ సహజంగా కూడా రవిచంద్రులు బలంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే రవిచంద్రులు సమయానికి కారకులు కాబట్టి కాలాన్ని చెప్పేవాళ్ళు. అందుకే కదండి మనం ఈరోజు పలానా తిథి అంటాం. ఎందుకు? రవిచంద్రుడు ఉన్న డిస్టెన్స్ని బట్టి చెప్తాం. ఈరోజు ఈ తిథి, ఈ నక్షత్రము, ఈ యోగం వచ్చింది, ఈ కరణం వచ్చింది అని ఎందుకు చెప్తాము? ఈరోజు ఇప్పుడున్న నక్షత్రానికి ఈ వారానికి సంబంధంగా దాని మీద మనం కనుక సాధన చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. దీంతోపాటు ఒక్కొక్క లగ్నం వారికి ఏ సాధన చేస్తే మీ ఆయుష్ పెరుగుతుందో కూడా చెప్తాను. మేషం వారు ఉన్న ఉదాహరణకి ఆయుష్ పెరగాలంటే గురు మరియు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వృషభం వారు ఉన్నారు, గురుకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మిథునం వారు ఉన్నారనుకోండి, శుక్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కర్కాటకం వారికి కర్కాటక లగ్నం నేను చెప్పేవన్నీ లగ్నాలు గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలియకపోతే ఇంకా రాశి నుంచి చూసుకోండి, సెకండ్ ఆప్షన్ అది. కర్కాటకం వారికి శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన. సింహం వారు బుధ చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన. కన్యాలగ్నం వారు రవిచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన. అదేవిధంగా తులాలగ్నం వారు రవి బుధ గ్రహాల దగ్గర దీపారాధన. వృశ్చిక లగ్నం వారు శుక్రబుధ గ్రహాల దగ్గర దీపారాధన. ధనస్సు లగ్నం వారు శుక్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన. మకర లగ్నం వారు గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన. అదేవిధంగా కుంభలగ్నం వారు శని గురు గ్రహాల దగ్గర దీపారాధన. మీనలగ్నం వారు కేవలం శనిగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు చాలా భక్తితో చేయండి. ఇక ఈ వాస్తుపరంగా ఆకస్మికంగా అపమృత్యు దోషం ఎందుకు వస్తుంది? వాస్తుపరంగా కొంతమంది మనం వింటూ ఉంటాం, ఏమండి చాలా చక్కగా ఉండేవారంటే వాళ్ళు ఇల్లు మారారు, అక్కడికి వెళ్ళంగానే సడన్గా హార్ట్ అటాక్తో పోయాడని. అయితే ఇక్కడ 2 కారణాలు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మనం వాస్తు లింక్ పెట్టకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళ జన్మజాతకంలో ఆయుష్హీనం గండం ఉంటుంది, అప్పుడు వాస్తుకు సంబంధం లేదు. ఈ క్లారిటీ మనం తెలుసుకోవాలి. వాస్తు వల్ల అయిందా, జ్యోతిష్యం వల్ల అయిందా, అతను ఏదైనా హెల్త్ కాన్షియస్ సరిగ్గా తీసుకోకుండా స్వయం కృప అపరాధం వల్ల అయిందా, మూడోది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు జ్యోతిష్యం వాస్తని కాదు, వాళ్ళొక్కొక్కసారి వాళ్ళ బాడీ తత్వం ఏంటి, వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఏమిటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తున్నారా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. చూసుకోకుండా అలాగే బ్రతికేస్తున్నాడా, అదేమైనా ఇబ్బంది ఇచ్చిందా, డ్రింకింగ్ రెగ్యులర్గా డ్రింక్ చేసేస్తున్నాడు అనుకోండి, రోజు తాగేస్తున్నాడు మనిషి, పొద్దున సాయంత్రం చచ్చిపోయాడు, వాస్తు మీద జ్యోతిషం మీద వేస్తానంటే అట్లా తీసుకొచ్చి ఆ యొక్క స్పృహతో మనం అర్థం చేసుకుంటూ నైరుతి భాగం గనక పాడైతే ఇటువంటి అకాల మరణాలకి అకారణంగా అంటే సడన్గా ఇన్సిడెంట్స్కి కారణమవుతుంది. ఎందుకు అంటే నైరుతికి రాహు కారకుడు, కాలస్వరూపుడు రాహు కూడా. ఇది చూసుకోవాలంటే నైరుతి ఏమవుతుంది, బాగా పెరగడం కానీ బాగా తగ్గడం కానీ, అక్కడ ఏదైనా గొయ్యిలు ఉండడం కానీ,
అంటే తెలియక చాలామంది ఏం చేస్తారు, అక్కడ ఒక హోల్ పెట్టుకుంటారు, అదేదో తెలియక పెట్టేస్తారు పాపం. ఏ డ్రైనేజ్ సంపులు అట్లాంటివి పెడుతూ ఉంటారు, వాటర్ ట్యాంకులు పెట్టేస్తారు కొంతమంది తెలియక. అటువంటివి జరిగినప్పుడు ఈ అకాలంగా జరిగేవి జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహము యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గ్రహం యొక్క కండిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది, దీంతోపాటు పర్టికులర్గా మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి రవి బాలేడు అని మనం జన్మజాతకంలో గుర్తించాము, తూర్పు భాగం బాగాలేదని మనం గుర్తించాము. అలాంటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రవి బాగోలేడు అనగానే రవికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటారు. అది కాదు చేయాల్సింది. బాగోలేని పదార్థం మనం తింటామా, దూరంగా పెడతామా అంటే దూరంగా పెడతాం. ఫుడ్ ఐటమ్ కోణంలో మనం చూస్తే బాగుంది ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణకి మీకు చంద్రుడు బాగున్నాడు, మీ లగ్నానికి శుభుడు, అలాంటప్పుడు రత్నం ధరించాలి. ఆ పోర్ట్ఫోలియో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నప్పుడు ఇది మెయిన్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది ఈ గ్రహం బాగాలేదు అనగా నా గ్రహం రత్నం పెట్టుకుంటారు, అది అస్సలు పనికిరాదు. మీ లగ్నానికి శుభుడై ఆ మహాదశ నడుస్తూ కొంచెం బలం తక్కువగా ఉందండి, కాకపోతే దాని పోర్ట్ఫోలియోస్ బాగా వచ్చాయి కానీ అంత బలంగా లేదు, మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి కానీ బలంగా లేదు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం వేరు. కానీ మీ గ్రహం మీ లగ్నానికి మీ యొక్క దానికి పాప ఫలితాలు ఇస్తూ ఇంకా కంప్లీట్గా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఆ రత్నాలు పెట్టకూడదు, ఆ రంగు వస్త్రాలు వేయకూడదు. ఇది మెయిన్గా ప్రైమరీగా మీరు తెలుసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దేవతా సంబంధించినటువంటి ఉపాసన చేసేటప్పుడు కూడా ఫలానా ప్లానెట్ బాగాలేదంటే అదేమో మీ మీద కక్షగట్టి బాగుపోవడం కాదు, మీరు చేసుకున్నటువంటి కర్మే ఆ గ్రహ రూపంలో ఆ భావ రూపంలో వచ్చి, అంటే భావాధిపతి అంటారు, భావోభావమర్తి కాదు, భావ అంటే ఆ యొక్క భావ రూపంలో వచ్చి, అంటే లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావం అని ఉంటాయి, ఆ యొక్క రూపంలో వచ్చి మీకు అక్కడ కనెక్టివిటీ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో దీన్ని ఫస్ట్ క్లుప్తంగా క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు ఎలా ఉన్నా, ఏలినాటి శని నడుస్తున్నా, లేకపోతే వాస్తు ఎలా ఉన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఒక్క విషయం కనుక మీరు చేయగలిగితే సమస్త అంటే 7 సప్తగ్రహాలు 2 ఛాయాగ్రహాలు నవగ్రహాల యొక్క స్థితి ఎలాగున్నా మీకు, అంటే ఇంకా కుదరని పక్షంలో వాస్తుదోషంలో ఉన్న ఇంట్లో ఉన్న, ఎందుకంటే వాస్తుదోషం ఉంది రెంటల్ అనుకోండి మారిపోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు, మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మారాలంటే అయ్యో మేము మారలేమండి, మాకున్న ఒక ఇల్లు ఇదే, మాకున్న ఇన్కమ్ చాలా తక్కువ, ఇప్పుడు మారితే అక్కడ మేము రెంట్ కట్టుకోలేము, నేను రెంట్కి ఇచ్చినా ఎవరైనా వస్తారో రారో తెలియదు, లేదా మేము ఫలానా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నామంటుంటారు వాస్తుపరంగా. గ్రహస్థితి అంటే ఎలాగో మార్చుకోలేము మనం, అంత ఈజీ కాదు, కానీ వాస్తుపరంగా కూడా మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని కూడా, అంటే పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతి పనిని మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం, లేనట్లయితే మీరు ఏదైనా ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు, ఆ దైవతా ఆరాధనకి మీరు చేసే ప్రతీది కూడా సమర్పిస్తూ చేయండి. అంటే ఉదయాన్నే నిద్రలేచారు, అమ్మవారు అనుకుందాం కదా, అమ్మ నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నాకు నిద్రలేయగలిగే భాగ్యం కలిగింది అని అనుకోండి. కాసేపు అమ్మవారిని తలుచుకొని ఏ పని చేస్తున్నా కూడా, ఒక టిఫిన్ చేస్తున్నారు సమర్పించి చేయండి, ఒక పని చేస్తున్నారు సమర్పించి చేయండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ కలియుగంలో కలౌ
చండీ వినాయక అంటారు. అంటే ఏమిటి? కలియుగంలో చండీ మరియు వినాయకుడు గణపతి తొందరగా అనుగ్రహిస్తారట. గణపతి ఒక మాట చెప్తాడు ఆయన గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో, మీరు మా తల్లిదండ్రులను ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలో అన్నీ నేనే ఇస్తా అంటట ఆయన. అంటే అన్నీ ఇవ్వగలడు ఆయన. అందుకని జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా స్ట్రక్ అవుతుంది, ఫలానాది నాకు కావాలి, ధనం రావాలి స్ట్రక్ అవుతుంది, లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాం స్ట్రక్ అవుతుంది, ఒక గృహం కావాలి స్ట్రక్ అవుతుంది, వివాహం అవ్వాలి ఆగుతుంది, లేదా సంతానం కావాలి ఆగుతుంది, లేదా ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా రకరకాల విషయాలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు అది కేవలం ఆటంకపరిచేవాడి మూలంగా కానీ లేదా కేతువు ద్వారా కానీ వస్తూ ఉంటుంది. దానికి చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటి శాస్త్రాల్లో అంటే, గణపతి గనక అనుగ్రహిస్తే అవన్నీ ఆ స్ట్రక్ అయినవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని, అమ్మవారిని తలుచుకొని మీరు చేసే ప్రతి పనిని వారికి సమర్పిస్తూ నిద్రపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే నామంతో కనుక మీరు చేయగలిగితే మీకు ఇవేవి కూడా ఏం చేయలేవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తున్నాడు. మీ కర్మని కర్మలా కాకుండా మీకోసం అన్నట్టు కాకుండా భగవంతుడికి సమర్పించేస్తున్నారు. దాని ఏమవుతుంది, అది సమర్పిస్తున్నటువంటిది మనం చూడండి, ఒక పూజ చేసినప్పుడు ఒక ప్రసాదం చేస్తాం, అది ఎంతో మాధుర్యంగా వస్తుంది. ఎందుకు? భగవంతుడి కోసం చేసామని చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఏదైతే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ వచ్చి అడ్డుపడాలో అది ఆగుతుంది అక్కడ. సో ఇలా చేసి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.